వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన సహకారం కాకినాడ నివాసితులు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, ఆదిమళ్ళ జెస్సీ సౌమ్య గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా జెస్సీ సౌమ్య గారి తల్లిదండ్రులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, సహోదరుల కుటుంబాలు డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణుకుమార్, ఆర్యన్ డానియల్ మరియు డాక్టర్ ఇందుపల్లి క్రిస్టినా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు కుటుంబ సభ్యులను దీవించండి. ప్రత్యేకంగా ఈ దినం వివాహ వార్షికోత్సవం జరుపుకొనుచున్న ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, జెస్సీ సౌమ్య గారులను ప్రత్యేకముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందమని మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే అన్నదాత అనే కార్యక్రమం దేవుని మహాకృపను బట్టి కొనసాగుతాం. యేసే అన్నదాత కార్యక్రమం కొరకు మీరు సహకారులుగా ఆహ్వానించబడుతున్నారు. యేసే పరిష్కారం మరొక సంవత్సరం పాటు ప్రసారమైతే 3 పర్యాయాలు బైబిల్ పూర్తి చేసిన వారం అవుతాం. యేసే అన్నదాత కొనసాగించుకోగలిగితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మన రక్షకుని పేరిట ప్రతిదినం 600 మంది వరకు మధ్యాహ్నం ఉచితంగా ఆహారం పొందగలుగుతారు. కనుక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్స్ అన్నీ కూడా ఎవ్రీ డే జరుగుతున్నటువంటి ఉచిత ఆహార పథకం ఇమేజెస్. కనుక మీరు సహకారులుగా రావాలని మనవి చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలోనికి వెళదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి మీ ఎదుట ఉంచుకోనండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము మనం 17-16 దినాల పాటు ధ్యానం చేశాం. చాలా లోతైనటువంటి సత్యాలు ఇందులో వ్రాయబడ్డాయి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు మొదటి 7 వచనాలలో క్రీస్తు యొక్క సంఘము కొలస్సీలో ఉన్న వారికి ప్రభువు నందు నడుచుకోండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి, మీ స్థిరమైన విశ్వాసాన్ని నేను చూచాను, ఆనందిస్తున్నాను, నాకు కలిగినటువంటి పోరాటం గురించి మీరు తెలుసుకోండి, అనేకుల ఆదరణ కొరకు నేను పోరాడుతున్నాను అని రాసుకొచ్చాడు. ఈ వచనాలు ఒకసారి మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ కొరకును లవదొకయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. చూడండి, పౌలు గారు ఒక 3 మిషనరీ సంపూర్ణ ప్రయాణాలు చేశాడు. పౌలు జీవితం అంతా కూడాను శ్రమలమయము, ఇరుకు, ఇబ్బంది, శ్రమ, పేదరికము, హింస పొందాడు. పౌలు గారు చెప్పింది ఏమిటంటే, నేను
నా ముఖమును శరీర రీతిగా చూడని వారి కొరకు నేను ప్రయాసపడుచున్నానని మీరు తెలుసుకోవాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ అండ్ మినిస్ట్రీ. ముఖం తెలిసిన వారు అయిన వారు తెలిసిన వారికి చేసేటువంటి పరిచర్య అందరూ చేసేదే, కానీ శరీర రీతిగా మన ముఖమెరుగని వారి కొరకు మనం ప్రయాసపడటం, ఇది గొప్ప అనుభవం. యేసే పరిష్కారం, యేసే అన్నదాత, 2 ప్రోగ్రామ్స్ యొక్క లబ్ధిదారులు, బెనిఫిషరీస్ ఎవరైతే దాని ద్వారా మేలు పొందుతున్నారో వారి శారీరకంగా వారి ముఖములను నేను చూడలేదు. నా ముఖమును వారు శారీరకముగా చూడలేదు, కానీ వారి ఆత్మరక్షణ కొరకును క్రీస్తు మహిమ కొరకును నేను వారి నిమిత్తం ప్రయాసపడుతున్నాను. 18 సంవత్సరాలుగా యేసే పరిష్కారం అను దినము ప్రసారం అవుతాను. ప్రతిరోజు ఒక ప్రసారం చేయటం అంటే సాధారణ స్థితి ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎంత ప్రయాసం మీరు ఆలోచించాలి. దాని రికార్డింగ్, దాని ఎడిటింగ్, దాని ట్రాన్స్మిషన్, బడ్జెటింగ్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. ఇది పోనీ ఒకరోజు వదిలి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు. ఒక మిత్రుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, సాగర్ గారు మీరు ఒక లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయ్యే వ్యక్తి కంటే ఎక్కువ చేసేశారు ఇప్పటికే. ఒక నరహంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష 14 ఏండ్లే. 14 ఏండ్లు అయిపోతే ఒక లైఫ్ టైం అయిపోయినట్టే. కానీ దేవుడు నాకు 18 సంవత్సరాలు ఎవ్రీడే వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు. నేను దేవునికి ఎట్లా కృతజ్ఞత చెప్పుకోగలుగుతాను? నాకిచ్చిన ఆధిక్యత, నాకిచ్చిన కృప ఎంత అత్యధికమైనదో ఆలోచించినప్పుడు నేను చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో ఆయనను మహిమపరుస్తూ ఉన్నా. సహోదరుడా, సహోదరి, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తికి, ప్రాముఖ్యంగా క్రైస్తవ దేశాల్లో ఉన్న గొప్ప 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 వాక్య, గొప్ప విద్య కలిగిన వారికి, దైవ థియలాజికల్ స్టారర్స్కు లేనటువంటి భాగ్యం ఏ థియలాజికల్ ఎడ్యుకేషన్ లేని నాకు దేవుడిచ్చాడు. బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన వరకు టెలివిజన్ ద్వారా ప్రకటించిన ఒకే ఒక వ్యక్తిగా దేవుడి చరిత్రలో నన్ను ఉంచాడు. నేను నా కంటితో చూడని వారి కొరకు నేను ప్రయాసపడ్డాను. 18 సంవత్సరాలు నన్ను చూడని వారి కొరకు నేను ప్రయాసపడ్డాను. దానిలో ఒక రీజన్ ఉంది, అది తర్వాత వచనాల్లో ఉంది, నేను చూపిస్తాను. తర్వాత యేసే అన్నదాత కూడాను ఇవాళ మనం 500 నుంచి 600 మంది, నా అంచనా 1000 మందికి వెళ్ళాలి ఇది భవిష్యత్తులోని నా ఆశ. సో నేను చూడని ముఖాలు 5-6 సెంటర్స్లో ఎవ్రీ డే వీఆర్ సర్వింగ్ లంచ్ ఫ్రీలీ. మరి అవి జరుగుతున్నప్పుడు వారి ముఖాలు నాకు తెలియదు, నా ముఖం వాళ్ళకి తెలియదు. కానీ వారి కొరకు నేను దినమెల్లా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, పోరాడుచు, ప్రయత్నం చేస్తూ, కృషి చేస్తూ పనిచేస్తున్నాను. దీన్ని చేయటం వల్ల నాకేంటి బెనిఫిట్ అంటే ఐఎమ్ లూజింగ్ మై టైమ్, ఐఎమ్ లూజింగ్ ఎవ్రీథింగ్, మై రిసోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్, మై ప్రాఫిట్ మెనీ టైమ్స్, బట్ ఐ హ్యావ్ ఎ గెయిన్ ఇన్ ద హెవెన్. పరలోకంలో నాకు ఒక మహా గొప్ప ఫలితం ఉన్నది అని విశ్వాసం నాకున్నది. ఎందుకు పోరాడుతున్నాడు? ముఖం చూడని వారి కొరకు, లవదోకియా వారి కొరకు, కొలస్సీ వారి కొరకు. ఇంకా మనం మాట్లాడాల్సి వస్తే పౌలు పోరాడని సంఘం లేదు. కొరింథీయుల కొరకు, ఎఫెసీయుల కొరకు, గలతీయుల కొరకు, రోమీయుల కొరకు, అందరి కొరకు పరిశుద్ధుడైన పౌలు ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. ప్రభు యొక్క కృప చొప్పున అతడు శ్రమల పాలై ఎదురు చూస్తున్నాడు. కారణం ఒక్కటి ఏమిటంటే యేసుక్రీస్తు ప్రేమయందు అతుకబడాలి. మీరంతా యేసుక్రీస్తు ప్రేమయందు అతుకబడి
సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. సకల ఐశ్వర్యం ఎప్పుడు ఉంటుందో తెలుసా? మీ అంతరంగంలో గ్రహింపు ఉన్నప్పుడు. నేను నిన్నటి సాయంకాలం 3 గంటల నుండి 6 గంటల వరకు మందిరంలో కూర్చుని ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవగాహన, గ్రహింపు, విశ్వము ఆయన నిర్మాణము చేసి దాని యొక్క అద్భుతమైన విధానాన్ని నేను పరిశీలించినప్పుడు ఆయన యొక్క అనంత జ్ఞానము, ఆయన యొక్క అనంత శక్తి వెలువడి సమాజంలో, సృష్టిలో మనం తేటగా చూడగలుగుతున్నాం. అటువంటి మహోన్నతుడైన దేవుని యొక్క బిడలముగా మనము ఆయనను గ్రహించుకొలది ఐశ్వర్యం మన అంతరంగంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. సకల ఐశ్వర్యం, అధికారం ఆయనది. లోకమందంతటా ఆయనకు అధికారం ఉన్నది. సర్వాధికారము నాకు అనుగ్రహించబడి ఉన్నది అని ప్రభువు గ్రేట్ కమిషన్ ఇచ్చిన సందర్భంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి భాగంలో చాలా స్పష్టంగా చెప్పారు. నాకు సర్వాధికారము భూమి మీద ఇయ్యబడి ఉన్నది. ఆయనకు అధికారం ఉన్నది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా ప్రభువు చెప్పారు, భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది. కనుక దేవుని యొక్క అధికారము యేసుక్రీస్తునందున్నది. యేసుక్రీస్తు ఆ అధికారమును, శక్తిని, బలమును, జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు. అది మహిమ ఐశ్వర్యం. ఈ మహిమ ఐశ్వర్యం కలిగి ఉండాలి, ప్రేమతో అతుకబడి ఉండాలి. ద లవ్ ఆఫ్ గాడ్ మస్ట్ యునైట్ ఆల్ ద బిలీవర్స్. దేవుని ప్రేమ విశ్వాసులందరినీ కూడాను సంఘటితం చేయాలి, ఐక్యపరచాలి. కనుక ప్రేమలో అతుకబడినప్పుడు సంపూర్ణ గ్రహింపునకు చోటు ఉంటుంది. యూనిటీ ఈజ్ ద పవర్, యూనిటీ ఈజ్ ద స్ట్రెంగ్త్. ఐకమత్యము బలము, శక్తి. విశ్వాసం మరొక విశ్వాసతో కలిసినప్పుడు దేవుని యొక్క శక్తి వారిద్దరి యొక్క ఐక్యతను బట్టి వెలువడుతుంది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోండి. గ్రహింపు మరియు క్రీస్తు యొక్క శక్తి మనము స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని మర్మము, క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని మర్మము, హైపోస్టాటిక్ యూనియన్ అన్నదే అది దేవుని మర్మము. యేసుక్రీస్తు దేవుని మర్మము. ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యూ టెస్ట్మెంట్లో రివీల్డ్ మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. ఇది మర్మము, ఇది మర్మము. సహోదరుడా, సహోదరి, నో హ్యూమన్ ఐ అండ్ హ్యూమన్ బ్రెయిన్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ ఇండివిజువల్లీ. అందుకే పేతురుతో ప్రభువు మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, నేను క్రీస్తును అని దేవుడు నీకు బయలుపరిచాడు తప్ప రక్త మాంసాలు దీనిని నీకు బయలుపరచలేదన్నాడు. క్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి అవగాహన కేవలము పరిశుద్ధాత్మ ద్వారా నూతన నిబంధన విశ్వాసులకు అనుగ్రహించబడింది. ఇది తెరవబడిన మర్మముగా మన కొరకు ఉన్నది. అందుకనే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై 3 విషయాలు చెప్పాడు. మీరంతా కూడా ప్రేమతో అతుకబడాలి ఒకళ్ళకొకళ్ళు. రెండవది, మీరంతా కూడా సకల ఐశ్వర్యము కలిగిన గ్రహింపు కలిగి ఉండాలి. 3, మీరు స్పష్టంగా క్రీస్తుని గురించిన అవగాహన, ఆయన మర్మముగా ఉన్నాడని తెలుసుకోవాలి. మీరు మీ హృదయాలలో ఆదరణ పొందాలి. మీ హృదయముల యందు మీరు ఆదరణ పొందాలి అని వారి కొరకు నేను పోరాడుతున్నాను అన్నాడు. ప్రతి దైవజనుడు క్రీస్తు యొక్క సంఘమును నిర్మాణం చేసిన వాడు కొనసాగిస్తున్నప్పుడు ఈ 4 అనుభవాలను కలిగి ఉంటాడు. సంఘము, సంతానము విషయమున తల్లిదండ్రులు ఎట్లా భావిస్తారో అట్లే ఐక్యంగా ఉండాలని కోరుతారు.
ఏ తల్లి తండ్రి తన బిడ్డలందరూ విడిపోవాలని కోరుకోడు. నాకు తెలిసి ఒక వృద్ధుడున్నాడు. ఆయనకు కొద్దిమంది సంతానం, కుమారులు కుమార్తెలు. వారి మధ్యన ఒక తగువయ్యి వారంతా విడిపోయినారు. ఆ తండ్రి ఎంతో బాధపడుతూ ఉండేవాడు. అయ్యా, నా పిల్లలు విడిపోయినారు, వాళ్ళు కలవలేకపోతూ ఉన్నారు, వారు మాట్లాడుకోవటం లేదు, వారు ఏకముగా ఉండటం లేదని ఎంతో మదనపడుతుండేవాడు. తిరిగి వాళ్ళందరూ ఐక్యమైనప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు. సహోదరుడా, సహోదరి, భౌతిక తల్లిదండ్రులే తమ పిల్లలందరూ ఒక్కటిగా ఉండాలని, ఒకరికొరకొకరు నిలబడగలిగే స్థాయిలో జీవించాలని కోరుకుంటాం. మరి అటువంటప్పుడు ఒక ఆధ్యాత్మిక తండ్రి ఏమని కోరతాడు? సంఘములో ఉన్న వాళ్ళందరూ ఆర్థికపరమైన భేదములు పెట్టుకొని, విద్యాపరమైన భేదములు పెట్టుకొని, కులపరమైన భేదాలు పెట్టుకొని ముక్కలు ముక్కలైపోవాలని ఏ ఆత్మీయ తండ్రి అయినా కోరతాడా? ఎన్నడూ కోరడు. కనుక క్రైస్తవులందరూ సంఘటితంగా ఉండాలి, ప్రేమ ఐక్యత అనురాగముల చేత ఉండాలని ఏ సేవకుడైనా కోరతాడు, కానీ విడిపోవాలని కోరడే. కనుక ప్రేమ చేత అతుకబడాలి విశ్వాసులు. డిఫరెంట్ డిస్టర్బెన్సెస్ సంఘాల్లో ఉన్నాయి. ఇవాళ చాలా రకాలైనటువంటి సమస్యలు, వేర్పాటు వాదాలు ఉన్నాయి. అవన్నీ కొట్టివేయబడాలి. అవి ఉండటానికి వీలు లేదు. క్రైస్తవుడికి కుల విభజన ఉండరాదు. క్రైస్తవునికి పేద గొప్ప అనే తారతమ్యం ఉండరాదు. క్రైస్తవునికి విద్యాధికుడు పామరుడనే భేదం ఉండరాదు. కనుక క్రైస్తవుడు భేదరహితముగా ఉండాలి, భేదము లేనివాడుగా ఉండాలి. అలా ఉండాలి అనంటే ప్రేమతో అతుకబడాలి. ప్రేమ యొక్క లక్షణాలు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో సహించుట, క్షమించుట, ఈ రెండు ప్రధానమైనటువంటివిగా ప్రతి ఒక్క విశ్వాసి జీవించగలిగి ఉండాలి. క్రీస్తు యొక్క మహిమ సకల ఐశ్వర్యం మనం కలిగి ఉన్నామనే గ్రహింపుతో మనం జీవించినప్పుడు సంఘ కాపరి సంతోషంగా ఉంటాడు. పౌలైతే తమ సంఘాలన్నీ కూడా ఆదరణ పొందాలి. ఎలా ఆదరణ పొందాలి? అతుకుబడి ఆదరణ పొందాలి, గ్రహింపు కలిగి ఆదరణ పొందాలి, మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొని ఆదరణ పొందాలి. నువ్వు ఆదరణ పొందాలంటే క్రీస్తు ఎవరో నీకు బాగా అర్థం కావాలి. యేసే అన్నదాత ప్రోగ్రాంలో నేను యేసుక్రీస్తును చాలా గొప్పగా ఎరుగుతూ ఉన్నాను దినదినానికి. అదే నాకు ఆదరణగా మారుతోంది. యేసుక్రీస్తే సమస్తమునకు అధిపతి అయి ఉన్నాడు. యేసుక్రీస్తే సమస్తమునకు మూలమై ఉన్నాడు. యేసుక్రీస్తే సమస్త సర్వాధికారం కలిగిన వాడు ఉన్నాడు. ఇవి మనలను బలముగా నడిపిస్తాయి, ఆదరణ కలిగిస్తాయి. నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు నెమ్మదినిచ్చింది అన్నాడు. కనుక వాక్యమునకు శక్తి ఉన్నది. వాక్యము హీలింగ్ పవర్ ఉంది స్పిరిట్లో. ఆత్మలో అది బాగు చేస్తుంది, బలపరుస్తుంది. కనుక క్రీస్తుని గురించి నువ్వు ఎరిగిన కొలది నీకు ఆదరణ పెరుగుతుంది. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనేటువంటి ఆయన చెప్పింది ఏమిటంటే, క్రైస్తవులు తమ దేవుని ఎరుగక సమస్యల్లో ఉన్నారు. నిజమే ఇది. ఇవాళ క్రైస్తవుడు సమస్యలో ఉన్నాడంటే కారణం తమ దేవుని పూర్తిగా ఎరగకపోవటమే. హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈజ్. మన దేవుడు ఎంత మహోన్నతుడో మనం ఎరుగక ఇవాళ సమస్యలో ఉంటున్నాం. గాడ్ ఈజ్ ద హీలర్. దేవుడు స్వస్థపరచువాడు. కాబట్టి అస్వస్థతను గురించి భయపడాల్సిన పని లేదు. గాడ్ ఈజ్ ద గ్రేట్ టీచర్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు గొప్ప బోధకుడు, జ్ఞానం కలిగిన వాడు. భయపడాల్సింది లేదు. ప్రతి సామర్థ్యమునకు దేవుడు మూలము. భవిష్యత్తుని గురించి భయపడాల్సింది లేదు. నీ ప్రతి తల వెంట్రుక లెక్కించబడింది. భయపడటానికి వీల్లేదు. సంఘము హృదయములో ఆదరణ పొందవలననే పోరాటం చేస్తున్నాను అని అన్నాడు.
దైవ సేవకుని యొక్క వృత్తి చాలా 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 బాధ్యత కలదు. దైవ సేవకుడిని సామాన్యుడిగా తనకు దేవుడు అనుగ్రహించిన విశ్వాసుల కొరకు నిత్యము వారి యొక్క ఆధ్యాత్మికమైన అభివృద్ధి కొరకు, వారి ఆధ్యాత్మిక మహోన్నత స్థితి కొరకు నిత్యము పోరాడుతూ ఉండాలి. He must watch all the believers and their spiritual standards and the status every time. ప్రతి సమయంలో కూడా తన యొక్క ఆధ్యాత్మిక పిల్లల యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో అంచనా వేస్తూ ఉండాలి. The real servant of God must assess the spiritual status of each and every believer. ప్రతి ఒక్క విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తెలుసుకుంటూ అతన్ని క్రీస్తులో బలపరుస్తూ స్థిరపరుస్తూ ముందుకు పోరాటం సాగించుకుంటూ పోవాలి. సహోదరుడు సహోదరి, యెహెజ్కేలు చెప్పినట్టుగా మందను కోసుకు తినేటువంటి కాపరులు ఉండకూడదు. ఈరోజు దైవ సేవకుడు అని అంటే సంఘము కొరకు అంగలార్చువాడు, ప్రార్థించువాడు, ఆధ్యాత్మికమైన బలమైన ఆహారాన్ని అందించేటువంటి వాడు, ఏ విధమైన డీవియేషన్కి విశ్వాసులు వెళ్లకుండా వాళ్ళు పరిరక్షించేటువంటి వాడు. ఈ లక్షణాలన్నీ పౌల్లో మనకు కనిపిస్తున్నాయి. ఒక మాట చెప్పాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన యందు కూడా అనలేదండి, ఆయన యందు మాత్రమే గుప్తమై ఉన్నవి. సర్వ సంపదలు, వెండి బంగారములు ఆయనవి, 1000 కొండల మీద పశువు ఆయనది, భూమి దాని సంపూర్ణత ఆయనది. ఇంకేం కావాలి చెప్పండి? సమస్తమునకు అధికారి ఆయన, సమస్తమునకు సృష్టికర్త ఆయన, సమస్తమునకు ఆది సంభూతుడు ఆయన. ఆయన యందు సర్వజ్ఞానం ఉన్నది, సర్వశక్తి ఉన్నది, సర్వ సంపద ఉన్నది. మనం సంపద అంటే భౌతికంగా అన్ని లెక్కెట్టుకుంటున్నాం. వాటన్నిటికంటే గొప్ప సామర్థ్యం అనే ఒక గొప్ప సంపద, విశ్వాసం అనే గొప్ప సంపద దేవుడు మనలో ఇస్తాడు. కనుక యేసుక్రీస్తునందు సమస్త బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఉన్నది. ఒక్కొక్క మనిషికి దేవుడిచ్చే ఒక్కొక్క చిన్న చిన్న టాలెంట్ అది విస్ఫోటనంగా పనిచేసినప్పుడు సామాజికంగా ఎంత అభివృద్ధిలోకి వస్తారో మనం చూస్తాం. మీరు క్రిస్టియన్స్నే కాదు, జెంటైల్ పీపుల్ని కూడా చూడండి. దేవుడు మనుషులుగా వాళ్ళకి ఇచ్చినటువంటి టాలెంట్స్ వాళ్ళు ఎంత పైకి తెస్తాయో ఆలోచించండి. వారు మిగతా ఫీల్డ్స్లో ఎక్కడ కనపడరు. వాళ్ళు ఎన్నుకున్న ఒక చిన్న మార్గంలో నిష్ణాతులు అయిపోతూ ఉంటారు. కారణము దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యం. నేను చాలా చంచల మనసు కలిగిన వాడిని. ఐఎమ్ 100% అన్ఫిట్ ఫర్ క్రిస్టియన్ మినిస్ట్రీ. అట్లాంటి వాడిని పట్టుకొని దేవుడు స్థిరమైనటువంటి వాక్య ప్రమాణం తీసుకొచ్చాడు. 18 సంవత్సరాలు నిరాటంకంగా వాక్యం దినదినము చెప్పేటువంటి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దాడు. అది ఎవరి వల్ల అవుతుంది? ఆ గొప్ప సంపద ఆయనదే. ఇన్ని సంవత్సరాలు చెప్పిన వాక్యము యొక్క ఈ రిజర్వాయర్ ఎక్కడిది? ఆయన ఇచ్చిందే. నేను ఎప్పుడు కూడా పుస్తకాలు పెట్టుకొని ఏవేవో పెట్టుకొని ప్రిపేర్ అవ్వను. దేవుడు నాకు ఇచ్చిన అనుభవంలో నుండి నేను ఎరిగిన దాన్ని నేను మాట్లాడుతూ ఉంటాను. మరి అది సంపదే. నా వరకైతే వాక్యాన్ని మించిన సంపద లేదు. వాక్యమే గొప్ప సంపద. దేవుని వాక్యం మనల్ని మహోన్నతమైన ధైర్యశాలులుగా చేస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు గొప్ప బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కనుక భౌతికమైనటువంటి వనరులతో కార్యాలు జరిగించటం మానవీయ మెథడాలజీ అయితే, పద్ధతి అయితే, దేవుని యందు విశ్వాసములో ఘనమైన స్థితికి ఎదిగి మనుషులెవ్వరూ ఊహించలేని స్థాయిలో కార్యాలు జరిగించేవారే దేవుని బిడ్డలు. కనుక దేవుడు తన బిడ్డలకు సర్వ సంపదలు ఇస్తాడు. ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన యందు మాత్రమే సమస్తము ఉన్నది.
యేసుక్రీస్తునందు సమస్త జ్ఞానం ఉన్నది, సమస్త ఐశ్వర్యం ఉన్నది, సమస్త శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది. దీనిని మనం గుర్తెరగాలి. ఇన్ హూమ్ ఆర్ హిడెన్ ఆల్ ద ట్రెజర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దాచబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాచబడి ఉన్నవి. యు నీడ్ టు డిగ్ ఇట్. నువ్వు తవ్వుకోవాలి వాటిని. నువ్వు లోనికి వెళ్ళి అనుభవాలు తెలుసుకోవాలా. కనుక ప్రతి ఒక్క వ్యక్తికి ఒకే రకమైన కండరాలు దేవుడిచ్చాడు. కానీ దాన్ని బిల్డ్ చేసుకున్న వాడు మంచి బాడీ బిల్డర్ అవుతాడు. శరీరం మంచి ఆకృతిగా అనిపిస్తుంది, శక్తి వెలువడుతుంది. కనుక అభ్యాసం లేనివాడు అట్లనే ఉంటాడు. కనుక ఆత్మతో కూడిన ఆధ్యాత్మికమైన ఆ అనుభవాలు మనలో బలమైనటువంటి ఆ ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ మనలో ఉండాలి. అప్పుడే దేవుని యొక్క ఐశ్వర్యాన్ని మనం అనుభవించగలుగుతాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎవ్వడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. అదే జ్ఞానం. ఎవరూ మనలను మోసగించకుండా చూసుకోవటం అతి గొప్ప జ్ఞానం. ఈ సంగతి మీకు అందుకే చెబుతున్నాను. శరీర రీతిగా ఉప్పొంగి ఆత్మీయంగా పడిపోయే దౌర్భాగ్యం మీలో లేకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకోండి. దేవుని యందు ఉన్నటువంటి సర్వజ్ఞానము పొందుటకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని పౌలు గారు కొలసీ సంఘానికి హెచ్చరిక ఇచ్చాడు. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. 5వ వచనము నుండి రేపటి వాక్య ధ్యానములో ధ్యానిద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం కాకినాడ నివాసితులు, స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తున్న ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, ఆదిమళ్ళ జెస్సీ సౌమ్య గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏలూరు నివాసితులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ శ్రీమతి సుదర్శిని గారు మరియు సహోదరుల కుటుంబము డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, ఆర్యన్ డానియల్ మరియు డాక్టర్ ఇందుపల్లి క్రిస్టినా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. సమస్తమైనటువంటి జ్ఞానము, సకలమైనటువంటి ఆశీర్వాదము మీ అందున్నదని మేము నేర్చుకున్నాం ప్రభు. ఈ దినము వివాహ వార్షికోత్సవం జరుపుకున్న నాయన మీ యొక్క దాసుడు ప్రవీణ్ కుమార్ గారు, జెస్సీ సౌమ్య గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. విన్న వాక్యమును హృదయములో చేర్చుకునే కృప ప్రతి శ్రోతకి ఇవ్వండి. యేసునామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక, ఆమేన్.